హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బటర్ఫ్లై వ్లాగ్స్. నమస్తే అండి, నేను సునీత. ఈరోజు వీడియోలో చిన్న హార్వెస్టింగ్ ఉంది, చూసుకుంటూ మాట్లాడుకుంటూ కోసేసుకుందాం కూరగాయలు. ఎప్పటిలాగానే టమాటాలు యాజ్ యూజువల్గా ఎప్పుడు మన గార్డెన్లో ఉంటున్నాయి. బుట్ట నిండిపోతుంది ప్రతిసారి ఎప్పటిలానే. ఓకే, సో చూడొచ్చు కూరగాయలు. ఇక్కడ టమాటాలు కోసే కొద్దీ ఇవే మొక్కలకి ఎంత బాగా వస్తున్నాయి చూడండి. అండ్ చూడొచ్చు ఈ మొక్క, దీని స్టెమ్ చూడొచ్చు ఎంత స్ట్రాంగ్గా ఎంత బాగుందో. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఇది ఇలా వాలిపోయింది మొత్తం ఇలా బరువుకి. కాయలు విపరీతంగా రావడం వల్ల సో ఈ మొక్కకి ఇన్ని కాయలు వచ్చినాయి, ఇంకా చెట్టు మీద ఇన్ని కాయలు ఉన్నాయి. ఇన్ని కోసాను ఇప్పుడు. అండ్ ఇంకా అక్కడ ఉన్నాయి, ఇక్కడ చూడొచ్చు. సో ఈ ఫైబర్ టబ్లో చాలా బలంగా వచ్చింది ఈ మొక్క. అండ్ ఆ తర్వాత నేను ఈ వంగ మొక్కలు వేసుకున్నాను, ఇక్కడ 3 వంగ మొక్కలు. అండ్ ఇప్పుడు చెర్రీ టమాటో ఇక్కడ స్టార్ట్ అయింది, దీనికి ఇక్కడ సపోర్ట్ ఇచ్చుకోవాలి. సో అదొకటిను, దాని పక్కన ఇంకొకటి. ఈ 2 మొక్కలు ఇంత బలంగా ఉండడం వల్ల సఫిషియెంట్గా అవి కాస్తున్నాయి. ఓకే, అండ్ ఇక్కడ చూడొచ్చు ఈ 2 మొక్కలు ఇక్కడ నుంచి ఈ ఫైబర్ టబ్లోనే ఉంది. సో ఇది ఇక్కడ సపోర్ట్ చేశాను ఇక్కడ. సో ఇక్కడ చూడొచ్చు టమాటాలు చూడండి ఎంత బాగున్నాయో. వీడియో తీసే వాళ్ళు లేక నేను టైంకి కొయ్యలేకపోతున్నాను. సో టమాటాలు బాగా పండి పడిపోతున్నాయి. సో చూడొచ్చు ఇక్కడ చెర్రీ టమాటోస్ అన్నీ పక్షులు తినేస్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు క్యూట్ క్యూట్ టమాటాలు, వాటికి కూడా ఎంత ముచ్చటేస్తుందో. సో కింద ఎన్ని రాలిపోయాయి చూడండి టబ్బులో. తొందరగా ఇట్లా పండంగానే మనం తీసుకోకపోతే. అండ్ చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి, ఎంత బాగున్నాయో గోళీలాగా. ఇవి చూడండి అన్నీ రాలిపోయాయి, ఇవి బాగానే ఉన్నాయి, ఇవన్నీ రాలిపోయాయి. సో ఇక్కడ దొండకాయ, ఇదేంటి బెండకాయ, ఈ సీడ్స్ కూడా ఇక్కడ పడేస్తా. చాలా వరకు బెండకాయలు ముద్రిపోయాయి కదా, వాటిని నేను అలాగే వదిలేసాను. ఇంకే ముద్రిపోయాక ఏం చేయలేం కాబట్టి సో ఇక్కడే పెట్టేస్తాను. కొన్ని సో జర్మినేషన్ అవ్వగానే తీసేస్తాను. దీంట్లో కొంచెము వెట్నెస్ ఎక్కువ ఉంటుంది ఈ పాట్లో, బికాస్ దీంట్లో కోకోపిట్ యాడ్ చేశాను. అండ్ ఇప్పుడు వింటర్ కాబట్టి వాటర్ ఎక్కువ తీసుకోవట్లేదు, డే బై డేనే పోస్తున్నాం మొక్కలకి. చల్లగా ఉంటుంది కదా. సో ఈ ఎండిపోయిన ఆకులన్నీ క్లీన్ చేసుకోవాలి, ఇదే పెద్ద పని ఉంది ఇప్పుడు. డేలో కొంచెం మనం సండేస్ అట్లా చేసుకుందామంటే ఈ పిల్లలు వినరు. అయ్యో కింద రాలిపోయింది. సో ఇక్కడ కూడా ఉన్నాయి టమాటాలు చాలా ఉన్నాయి. ఎన్ని వచ్చినా మనకు టమాటాలు ప్రతి కూరగాయల్లో కావాలి కదండి. అయిపోతూనే ఉన్నాయి హార్వెస్ట్ చేస్తే కొద్దీ. చూడొచ్చు ఇంకా ఎన్ని కాయలు ఉన్నాయి ప్రతి మొక్కకి. ఓకే, ఇక్కడ ఉన్నాయి. అండ్ పోకబంతి స్టార్ట్ అయింది. యాక్చువల్లీ ఈ మొక్కలని నేను తీసేద్దాం అనుకున్నా. ఇది ఒకటే మొక్క ఇంత పెద్ద బారుగా పెరిగి ఇప్పుడు వస్తుంది. యాక్చువల్లీ చాలా లేట్ అయిపోయింది ఫ్లవరింగ్ రావడము. ఇంకా రాదేమో తీసేద్దాం అనుకునేటప్పటికి కనిపించింది మొగ్గలు ఇలా బర్డ్స్. సో ఉంచేసా, చాలా బాగా వస్తున్నాయి. చుక్కకూర చూడొచ్చు మళ్ళీ మంచి వచ్చేసింది. నేను హార్వెస్టింగ్ ఇది 6th టైం ఇప్పుడు ఈసారి చేస్తే. ఇక్కడ చూడొచ్చు ఎంత బాగున్నాయో, గుత్తులు గుత్తులుగా ఇక్కడే ఉన్నాయి కేజీ టమాటాలు.
ఇలా పైకి సపోర్ట్ ఇచ్చాం కదా. అండ్ ఇక్కడ కాకరకాయలు చూడవచ్చు అసలు పైన వరుసగా. సో అవి కూడా కోసుకుందాము. ఫస్ట్ ఈ టమాటాలు తీసేసుకుందాము. అండ్ ఇక్కడ బచ్చలి చూడొచ్చు, సీడ్స్ అన్నీ ఫామ్ అవుతున్నాయి. అండ్ ఆకులు తీసేసుకుంటూనే ఉన్నా. కాయలు ఉండేసరికి సైడ్కి వచ్చేసింది. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇవి కోసుకుందాము. సీజర్ కనిపించట్లే, యాక్చువల్లీ ఇది పాడైపోయింది, ఏదో పురుగు తినింది. అండ్ చూడవచ్చు ఎంత హెల్దీగా ఉంది. సో తీసుకుందాం ఇప్పుడు జాగ్రత్తగా, మొక్కకేమి అవ్వకుండా. సీజర్ ఉంటే ఈజీ. ధ్రువ్ ఎక్కడో పడేశాడు. ఓకే, ఇక్కడ కాయలు వచ్చాయి, ప్లస్ ఇక్కడ కొమ్మలు ఇంకా ఫ్లవర్స్ ఇవి స్టార్ట్ అయినాయి చూడొచ్చు. ఓకే, ఇక్కడ ఇంకొక మొక్క ఉంది కదా, దీనికి కూడా ఉన్నాయి కాయలు. వావ్, ఎంత హెల్దీగా, ఎంత బాగా పెద్దగా వచ్చింది. ఒక 5-10 కాయలు ఉంటే సరిపోతుందండి మనకి ఇదంతా. అండ్ ఈ ఆకు నాకు కావాల్సినప్పుడు కోసుకుంటానండి. ఇప్పుడు చాలా వరకు వచ్చింది. ఇక్కడ ఇదంతా పాకేసింది, సీడ్స్ వచ్చేస్తున్నాయి. ఇంకా కలెక్ట్ చేసుకొని ఇంకా వేసుకోవచ్చు. అండ్ చూడొచ్చు ఇంక ఇక్కడ ఆపిల్ బేరు ఇవి ఉన్నాయి, చాలా వరకు పండిపోయాయి. ఇంకా ఎప్పుడు వచ్చినా తీసేసుకుంటూనే ఉన్నాం, తింటున్నాము. ఇక్కడ చూడొచ్చు కొమ్మలు. ఇంకా అక్కడంతా కవర్ చేసుకోవాలి. ఇక్కడంతా చెట్ల మీదనే పండిపోతున్నాయి కొన్ని. అండ్ రోజు 4-5 తీసేసుకుంటున్నాను నేను. ప్రతిదీ వీడియోలో చూపించలేకపోతున్నాను, ఎప్పుడు కావాలంటే అప్పుడు. అండ్ ఇక్కడ చిట్టి కాకరకాయ అంతా పండిపోయింది చూడండి. అవి చిట్టిగా ఉన్నాయి, అవి కొమ్మలు, వీటి ఆకుల్లో నాకు కనిపించట్లేదు అవి పండిపోతే కానీ. చూడొచ్చు ఎన్ని కాయలు వచ్చినాయి, అన్నీ పండిపోయాయి. ఇక్కడ చూడొచ్చండి కాకరకాయలు ఒక్కసారి ఇక్కడ గుత్తులుగా ఒక్క దగ్గరనే. సో చూడండి కాకరకాయలు అయితే బాగా వస్తుంది. దట్టు ఒకటే మొక్క కదా, దాదాపు 2 kgs పైన హార్వెస్ట్ చేశాను మళ్ళీ ఇప్పుడు. అండ్ ఇక్కడ చూడండి చాలా బాగా వస్తుంది. ఒక 5 to 6 సీడ్స్ పెట్టానేమో, జర్మినేషన్ అవ్వలేదు. బికాజ్ సాయిల్లో కూడా ఫంగస్ ఉంటుంది కదా. పాత సాయిలే కాబట్టి నేను 4-5 years సాయిలే నేను వాడుతున్నాను. పెద్ద అది మార్చుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది నాకు. మడిలో నుంచి ఆ చెట్లను డిస్టర్బ్ చేస్తూ తీయడము, ప్లస్ అది మళ్ళీ నేను ఆరబెట్టుకోవడము, నాకు చాలా పని అవుతుంది అది. ప్లస్ అది తీయడం, ఫస్ట్ అది తీసి మళ్ళీ అదొక పెద్ద టాస్క్ అయిపోయింది. మన మామూలుగా అయితే పార్ట్స్ అంటే అవి ఈజీగా మనము చేసుకోవచ్చు తీసి. మనకి ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర కదా, ఏరోప్లేన్ నాయిస్ వస్తుంది, బాగా తిరుగుతూ ఉంటాయండి ఇక్కడ. ఓకే, ఇక్కడ చూడొచ్చు కాకరకాయలు ఎంత బాగున్నాయో. ఓకే, కాకర పాదు బాగా పాకేసిందండి. ఇప్పుడు దొండకాయ పాదు అయిపోయింది, కాయలు ఉన్నాయి అక్కడక్కడ. కానీ అవి కోస్తుంటే మొత్తం డస్ట్ అంతా నా మీద పడుతుంది. అది క్లీనింగ్కి చాలా టైం పడుతుంది. ఎవరినన్నా మాట్లాడదామంటే పనులు అసలే. ఓకే చూడండి కాకరకాయలు బుట్ట నిండిపోయింది. కరెక్ట్. ఓకే చూడండి కాకరకాయలు. అండ్ ఇక్కడ కూడా ఉన్నాయి. దా, నన్ను కొయ్యి ఎలా కోస్తాం అన్నట్టు టెస్ట్ చేస్తున్నట్టున్నాయి ఇవి. అబ్బా థ్యాంక్ యూ. తొందరగా ఇది ఎలా ప్రస్తుతానికి ల్యాడర్ తెచ్చుకొని ఇక్కడ పెట్టి కోసే అంత టైం లేదు. బికాజ్ నేను 6 అవుతుంది ఇప్పుడు. సో అలా ఇలా కూడా కొయ్యొచ్చు అనేది ఇప్పుడే తెలిసింది. ఇక్కడ కూడా ఉంది, అందుతుందా చూద్దాం. నా మొహం మీదే పెడుతున్నట్టుంది ప్రిన్సీ. ఓకే, ఆ తర్వాత కోద్దాం. ప్రిన్సీ ఎక్కి కోస్తుంది అది.
ఇక్కడ చిన్నగా ఉన్నాయి, ఇక్కడ ఉంది ఒకటి, తీసేసుకుంటా. పురుగు పట్టేసింది, నీమ్ ఆయిల్ కొట్టాలి. చూడండి ఇలాంటి పురుగులు, పక్షులు, వీటికి కూడా ఎంత ఎనిమి ఉంటుందంటే నేచరు, అంటే ఫుడ్ సైకిల్ అంటే ఇదేనేమో. ఇవన్నీ పురుగు పట్టేసినాయి. సో మొక్కలకు కూడా అలాగే ఉంటాయి. అన్ని కష్టాలను ఎదుర్కొని మంచి నిగనిగలాడే కాయగూరలను చూసే మనం ఏరుకుంటూ మార్కెట్కి వెళ్ళినా సరే ఇలా పెద్ద సైజులో మంచి లేతగా మంచివి చూసుకొని మనం ఏరుకొని కొనుక్కుంటాం కదా అన్ని పైసలు పెట్టి. సో ఈ ఆర్గానిక్ని అయితే మనం ఎన్ని పెట్టినా తక్కువే, వితౌట్ పెస్టిసైడ్స్. సో ఎంత ఆరోగ్యమో చూడండి ఇవి తింటే మనం హెల్త్కి. జనరల్గా అయితే మనం పెస్టిసైడ్స్ ఉన్నాయి మనం తింటే మన అందుకే లైఫ్ సైకిల్ కూడా తగ్గిపోయింది. మనం తినేటప్పుడు మన కడుపులోకి వెళ్ళిపోతాయి కాబట్టి. సో ఏదో చిన్న చిన్న ప్రయత్నాలు నాకు తెలిసినవి మీకు షేర్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ యాపిల్ బేర్ కోసుకుంటున్నానండి. నా డ్రెస్ కలరు ఈ చీకట్లో ఈ చెట్ల మధ్యలో కనిపిస్తుందో లేదో. సో నా వీడియోస్ని చూస్తున్న వాళ్ళకి చాలా పెద్ద థ్యాంక్స్ అండి. నేను ఎలా తీసినా చూస్తున్నారు, కొంతమంది కమెంట్స్ కూడా పెడుతున్నారు. చాలా చాలా థ్యాంక్స్. యాపిల్ బేర్ మార్నింగే కోసాను. షిట్ కింద పడిపోయింది మమ్మీ. స్టార్ ఫ్రూట్ వేర్? వా, స్టార్ ఫ్రూట్ హియర్ దాక్కుంది చూడండి. స్టార్ ఫ్రూట్ కూడా స్టార్ట్ అయింది. అండ్ కాకరకాయలు చూడండి, వీటి సీడ్స్ కలెక్ట్ చేసి ఒక దగ్గర వేస్తాను. అది నిండిపోయింది కదా బాస్కెట్, సో చేతులు పట్టుకుంటే ఉండలేవు. చూడొచ్చు కాయలు కాయలు. యాపిల్ బేర్ పండు కింద పడ్డాయిరా అన్ని. ఓకే అక్కడ వస్తాను నేను. టమాటాలు బాస్కెట్ నిండిపోయింది. యాక్చువల్లీ ఎంత 3 kgs ఉందనుకుంటా. అండ్ కాకరకాయలు చూడొచ్చు ఎంత బాగున్నాయి, హెల్దీగా కేజీ పైనే ఉన్నాయి. అండ్ వంకాయలు చూడండి అసలు సైజు, కాయ ఫ్రెష్గా ఎంత బాగున్నాయో. చిన్న చిన్న ఇంకా ఉన్నాయి. అండ్ యాపిల్ బేర్ ఇక్కడ చూడొచ్చు ఈ సైజులో చాలా వరకు పడిపోయాయి. హెల్దీ ఫ్రూట్స్, వెజ్జీస్ అండ్ లీఫీ వెజిటేబుల్స్ ఇంకా నేను కొయ్యలేదు. బికాజ్ చూడొచ్చు ఇప్పుడు గార్డెన్ నైట్ వ్యూ, ఈవినింగ్ 6:30 అరౌండ్. ఓకే సో చూసారు కదండి ఈరోజు హార్వెస్టింగ్. కొత్తగా వెజిటేబుల్స్ అంటూ ఇంకా యాడ్ చేసుకోలేదు. నేను యాడ్ చేసుకోవాలనంటే అదే చెప్పాను కదా, యాజ్ యూజువల్గా నేను మామూలుగా ఎప్పుడు చెప్పే విధంగానే బోర్ వస్తుందేమో మీకు వినేటోళ్ళకి. కొత్తవి ఏదైనా వేసుకోవాలి అనంటే టైం, సాయిల్ మిక్స్, మళ్ళీ సీడ్స్ వేసుకోవడం, మళ్ళీ వాటికి అంటే రిపీటెడ్ సైకిల్ ఇది. డే బై డే నేను చేసుకుంటా ముందుకు వెళ్తా. సో ఉన్న వెజ్జీస్ నాకు రిపీటెడ్గా వస్తున్నాయి. ఈసారి కాకరకాయలు, టమాటాలు వచ్చాయి. ఇంకా కొన్ని సీడ్స్ కలెక్ట్ చేసుకొని నేను చేసుకుంటూ వెళ్తాను. ఇప్పటికైతే ఇదండి హార్వెస్టింగ్. ప్లీజ్ మీకైతే నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి.